గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ పెద్దపల్లి, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ. My name is Dr. Komala Sharath as a faculty of history. ఈరోజు చెప్పబోయే పాఠ్యాంశము సూఫీ ఉద్యమ వ్యాప్తి. సూఫీ ఉద్యమం వ్యాప్తి ముఖ్య సూత్రాలు. సూఫీ ఉద్యమం వ్యాప్తి ముఖ్య సూత్రాలు. పరిచయం. సూఫీ మతం పుట్టుక ఇస్లాం ఎదలోని జరిగింది. ఎలాంటి విశేష ప్రభావం లేదని చెప్పారు. ఎవరి హృదయము దైవ విషయములో వంచన లేనిదో అతడు సూఫీ అని పేర్కొన్నారు. ఎవరి హృదయము దైవ విషయంలో వంచన లేనిదో అతడు సూఫీ అని పేర్కొన్నారు. నెక్స్ట్, సూఫీ ఉద్యమ పుట్టుక. సూఫీ అనే పదం సఫా అనే పదం నుండి జనించిందని. సఫా అనగా పవిత్రము, కల్మషం లేనిది అనే అర్థము. కనుకనే బిస్రు ఇబిన్ అలీద్ ఎవరి హృదయము దైవ విషయంలో వంచన లేనిదో అతడు సూఫీ అని పేర్కొన్నాడు. అయితే మరికొందరు చరిత్రకారులు సూఫీ అనే సూఫ్ పదం నుండి జనించిందని, సూఫ్ అనగా ఉన్ని అనే అర్థమని, మహమ్మద్ ప్రవక్త మరణాంతరము కొందరు సూస్ అంటే ఉన్ని కంబలి ధరించుట వలన వారికి ఆ పేరు వచ్చనని అందురు. సూఫీ మత పుట్టుకను గూర్చి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. యూసఫ్ హుసేన్ తన గ్రంథమగు గ్లింప్సెస్ ఆఫ్ మిడివల్ ఇండియన్ కల్చర్లో సూఫీ మతము పుట్టుక ఇస్లాము ఎదలోనే జరిగిందని, దీని పుట్టుకపై ఎలాంటి విదేశీ ప్రభావం లేదని చెప్పాడు. కానీ డాక్టర్ ఏఎల్ శ్రీవాచవ అను మరో చరిత్రకారుడు తన గ్రంథమందు హిస్టరీ ఆఫ్ మిడివల్ ఇండియన్ కల్చర్లో సూఫీ మత పుట్టుకపై భారతీయ తత్వ విచారము, ఆచారాలు, విశ్వాసాలు ప్రగాఢ ప్రభావాన్ని చూపినాయని వ్యాఖ్యానించాడు.
ఈ విధముగా సూఫీ ఉద్యమ పుట్టుక జరిగింది. నెక్స్ట్, సూఫీ సిద్ధాంతాలు. సూఫీ సిద్ధాంతాలు అందులో నెంబర్ 1, భగవంతుడొక్కడే, అతడే లా ఇలా ఇల్లెల్లా అల్లా. ఆయన నిర్వికారుడు, కానీ ప్రేమ, దయ, ఉదారత్వము, కాంతి మొదలగు ప్రత్యక్ష గుణాల ప్రతిబింబమే భగవంతుడు. నెంబర్ 2, ప్రతి వస్తువులోనూ, ప్రతి రేణువును భగవంతుని గొప్పతనమే ప్రతిబింబిస్తుంది. అందువలన వారు సమస్త జీవరాశుల పట్ల ప్రేమ, దయను చూపాలన్నారు. కనుకనే సూఫీలలో అత్యధిక సంఖ్యకులు శాకాహారులు. 3వ సిద్ధాంతము, ప్రపంచంలోని ప్రతి అణువులో దైవం ప్రతిబింబిస్తుంది. జీవాత్మ పరమాత్మలో ఐక్యము అనేవి 2 ముఖ్య ఆశయాలు. 4వ సిద్ధాంతం, హిందూ మత విశ్వాసాలైన కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలను సూఫీలు అంగీకరిస్తారు. 5వ సిద్ధాంతం, విగ్రహారాధనకు బాహ్యాండంబరాలతో కూడిన మతకర్మలకు సూఫీలు వ్యతిరేకులు. వారికి నమాజ్, హజ్, రోజా అంటే ఉపవాసాలు మొదలగు వానిపై నమ్మకము లేదు. నెంబర్ 6 సిద్ధాంతం, భగవంతుని చేరడానికి భగవంతునిపై అంచంచల భక్తి విశ్వాసాలు, గాఢమైన ప్రేమానురాగాలు అవసరము. కనుకనే దైవాన్ని గుర్తుకు తెచ్చే భక్తి అన్న భక్తి సంగీతమున్న సూఫీలకు ఇష్టము. దైవాన్ని గుర్తుకు తెచ్చే భక్తి అన్న భక్తి సంగీతం అన్న సూఫీలకు ఇష్టం. సంగీతం నృత్యముతో తన్మయనులై పోవుట కద్దు. ఈ లక్షణాలన్నీ భక్తి ఉద్యమకారుల నుండి పునికి పుచ్చుకొన్నారు. 7వ సిద్ధాంతం, సూఫీ దీక్ష ఫలించాలంటే హైక వాంఛారహిత్యము,
ఒంటరితనం, నిస్వార్థత, రుజు ప్రవర్తన, పశ్చాత్తాపం, భగవంతుని పట్ల అంచంచల విశ్వాసము, భక్తి ప్రవృత్తులు అత్యంత ఆవశ్యకం. నెక్స్ట్ 8వ సిద్ధాంతము షేక్ ఉర్ ఇస్లాం జకరియా అన్సారీ మాటలలో చెప్పాలంటే, వ్యక్తి తన కల్మషాలన్నింటినీ కడిగి వేసుకొని పవిత్రత పొందే మార్గాన్ని సూఫీ తత్వము బోధిస్తుంది. మనో విగ్రహముతో బ్రహ్మానందాన్ని అనుభవించే విధానాన్ని తెలుపుతుంది. మనో నిగ్రహముతో బ్రహ్మానందాన్ని అనుభవించే విధానాన్ని తెలుపుతుంది. అంటే ఈ తత్వములో ఆత్మ పరిశుద్ధ్యము లక్ష్యమైన బ్రహ్మానంద సాధన ముఖ్య అంశాలు. నెక్స్ట్ 9వ సిద్ధాంతం మనసును, ఇంద్రియాలను పరిశుద్ధముగా ఉంచడము సూఫీల ముఖ్య లక్ష్యం. అందుకు కోరికలు, ఆశలు, కాంక్షలు మొదలగు వానికి దరిచేరనీయరాదు. నెక్స్ట్ 10వ సిద్ధాంతము సూఫీల లక్ష్య ప్రాప్తికి అనగా దేవునితో మమేకము కావడానికి జీవిత యాత్ర ప్రధాన సాధనం. ఈ యాత్రలో సామాన్య జ్ఞానం కంటే భిన్నమైన హృదయ విజ్ఞానం, ఇల్మా హుల్ కులూబ్ అత్యంత ఆవశ్యకము. ఈ హృదయ విజ్ఞాన ఫలితముగా సర్వజ్ఞత, సౌందర్యము, శత్రుత్వలో తన్మయ భావములో ఐక్యత సమకూరుతాయి. నెక్స్ట్ 11వ సిద్ధాంతం సూఫీలు పరమత సహనాన్ని, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పాటిస్తారు. నెక్స్ట్ 12వ సిద్ధాంతం సూఫీ మార్గాన్ని అనుసరించే ప్రతి వ్యక్తి తొలుత ఒక గురువును ఆశ్రయించి ఆయన చూపిన మార్గంలో నడుచుకోవాలి. ఆ గురువునే షేక్, మర్షీద్, పీర్ అని పిలుస్తారు.
ఈ విధంగా సూఫీ సిద్ధాంతాలు 12 సిద్ధాంతాలు కలవు. నెక్స్ట్, సూఫీ ఉద్యమంలో తెగలు. క్రీస్తు శకము 1200 నుండి 1500 సంవత్సరాల మధ్యకాలంలో పెక్కు సూఫీ ప్రవక్తలు వర్ధిల్లారు. క్రీస్తు శకము 1200 నుండి 1500 సంవత్సరాల మధ్యకాలంలో ఎక్కువగా సూఫీ ప్రవక్తలు వర్ధిల్లారు. అబుల్ ఫజల్ రచనల ప్రకారం సూఫీలలో 14 తెగలున్నాయని తెలుస్తుంది. వానిలో ముఖ్యమైనవి సిస్తీ తెగ, సుహరావాది తెగ, ఖాద్రి తెగ, నక్షబంది తెగ, ఫిరదౌసియా తెగ, షత్తారి తెగ. ఈ విధంగా ముఖ్యమైన తెగలు సూఫీ ఉద్యమంలో వ్యాప్తి చేయడానికి పనిచేయడం జరిగింది. అందులో ఈ 14 తెగలలో ముఖ్యమైన తెగలలో మొదటిది సిస్తీ తెగ. సిస్తీ తెగ స్థాపకుడు పర్షియా వాస్తవ్యుడైన ఖ్వాజా అబ్దుల్ చిస్తీ. ఈ తెగ ప్రధాన కేంద్రం అజ్మీర్. 12వ శతాబ్దంలో ఈ శాఖను భారతదేశంలో ప్రవేశపెట్టిన వాడు ఖాజా మొయినుద్దీన్ చిస్తీ. క్రీస్తు శకం 1143 నుండి 1236 వరకు ఇతడు చౌహాన్ వంశీయుల కాలంలో అజ్మీర్ను కేంద్రముగా చేసుకొని తన సిద్ధాంతాలను ప్రచారం చేశాడు. ఫుల్ స్టాప్. అతని నిస్వార్థత, నిరాడంబరత, భగవంతుని పట్ల గల విశ్వాసము అనేక మంది హృదయాలను దోసుకుంది. అనేక మంది హిందువులు ఆయన శిష్యులై సూఫీలుగా మారారు. నేడు అజ్మీర్లోని ఆయన సమాధి హిందూ ముస్లింలకు పవిత్ర క్షేత్రము. ఈయన శిష్యులలో షేక్ కుతుబుద్దీన్ బక్తియార్ కాకి,
షేక్ అమీరుద్దీన్ ముఖ్యులు. బక్తియార్ కాకి ఢిల్లీ దాని పరిసర ప్రాంతాలలో సూఫీ సిద్ధాంతాలను ప్రచారం చేశాడు. ఈయన ఇల్టుట్మిష్కు సమకాలికుడు. ఇతని గౌరవార్థమే ఇల్టుట్మిష్ కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసి ఆయన పేరు పెట్టాడని ప్రతీత. షేక్ అమీవుద్దీన్ రాజపుత్ర స్థానంలోని నాగేరులో స్థిరపడి గ్రామీణ రైతు వలె జీవనాన్ని కొనసాగించి హిందువుల ఆదరాభిమానాలను చూరగొన్నాడు. ఈ మొదటి సిస్తీ తెగకు సిద్ధాంతాలు సిస్తీ సూఫీలు నిరండరంబరమైన నిస్వార్థమైన జీవితాన్ని గడిపారు. రాజులను ఆశ్రయించడము, విలాసాలను అనుభవించడము వారికి గిట్టదు. వీరు కావాలనే పేదరికాన్ని అనుభవించి ఉపవాసాలు చేసి శరీర క్లేశాన్ని కొని తెచ్చుకునేవారు. వీరికి హిందూ, ముస్లిం వర్గాల నుండి అసంఖ్యాక శిష్యులున్నారు. ఈ శాఖ వారు భారతదేశమంతటా ఉన్నారు. రెండో తెగ సుప్రహావాది తెగ. దీని స్థాపకుడు బాగ్దాద్ వాస్తవ్యుడైన షేక్ షహాబుద్దీన్ సుప్రవాది. దీని ప్రధాన కేంద్రం ముల్తాన్. దీనిని భారతదేశంలో ప్రవేశపెట్టినవాడు షేక్ బహావుద్దీన్ జాక్రియా సుప్రవర్తి. క్రీస్తు శకం 1182 నుండి 1263 వరకు ఇతడు సిస్తీల సిద్ధాంతాలను తిరస్కరించాడు. సిస్తీలు నిరండంబరమైన కఠిన నియమాలతో అంటే పేదరికంతో కూడిన జీవితాన్ని గడపాలని చెప్పగా సుహరావర్డి విలాసప్రదమైన జీవితము గడపాలని, ఆస్తులు సంపద కలిగి ఉండడము ధర్మ సమ్మతమని చెప్పాడు. సుహ్రావర్డి శాఖవారు షేక్ ముందు వంగి నమస్కరించడమును ఖండించారు. అన్ని సూఫీ శాఖలు రాజకీయాలతో సంబంధము ఉండరాదని చెప్పగా సుహ్రావర్డి
శాఖ రాజకీయాలతో సంబంధము ఉండాలని వక్కించారు. కనుకనే బహావుద్దీన్ జాక్రియా ఢిల్లీ సింహాసనం కోసం ఖుబాచా, ఇల్టుట్మిష్ల మధ్య జరిగిన పోరాటంలో ఇల్టుట్మిష్కు బహువాటముగా మద్దతునిచ్చాడు. ఇందుకు ప్రతిఫలముగా ఇల్టుట్మిష్ అతనికి షేక్ ఉర్ ఇస్లాం నాయకుడు అని బిరుదునిచ్చి సత్కరించారు. అతనికి షేక్ ఉర్ ఇస్లాం అంటే ఇస్లాం నాయకుడుగా అతనికి బిరుదునిచ్చి సత్కరించారు. సుఫ్రవాది తెగ అనేక శాఖలుగా నిలిచిపోయింది. అందులో 3: ఏ ముల్తాన్ శాఖ, బి ఉర్ఛా శాఖ, సి ఫిరదౌసియా శాఖ. ఈ విధంగా మరి సూఫీ ఉద్యమ వ్యాప్తిలో మరి రెండో తెగ ఈ విధంగా పనిచేసింది. మూడో తెగ ఖాద్రీ తెగ. ఖాద్రీ శాఖను భారతదేశంలో ప్రవేశపెట్టినవాడు సానియామతుల్లా మఖ్దమ్ మహమ్మద్ జిలానీ. ఖాదిరీ శాఖను భారతదేశంలో ప్రవేశపెట్టినవాడు సానియామతుల్లా మఖ్దూమ్ మహమ్మద్ జిలానీ. ఖాదిరీ శాఖ వారు సంగీతాన్ని ఆదరించకపోయినా విలాసవంతమైన గౌరవప్రదమైన జీవితాన్ని గడిపారు. ఈ విధంగా మూడో తెగ ఖాద్రీ తెగ. నెక్స్ట్ 4వ తెగ నక్షబందీ తెగ. ఈ నక్షబందీ తెగ క్రీస్తు శకము 1563 నుండి 1603 వరకు ఖ్వాజా ఒక్వీ బిల్లా ఈ శాఖను భారతదేశంలో వ్యాప్తి చేశాడు. ఇతడు అక్బరుకు సమకాలీకుడు. ఈ శాఖ సిద్ధాంతాలు ఇస్లాం మత సంప్రదాయానికి చాలా దగ్గరగా ఉంటాయి. కనుకనే ఒక్వీ బిల్లా అక్బర్ మత విధానాన్ని ఖండిస్తూ అతడు ఇస్లాం మత వ్యతిరేకి అని విమర్శించాడు. ఇతని శిష్యుడైన షేక్ అహ్మద్ నాయకత్వంలో ఈ శాఖ అత్యున్నత దశకు చేరుకుంది. ఇతడు మానవునికి భగవంతునికి గల సంబంధము సూఫీలు భావించినట్లు ప్రేమికుల మధ్య సంబంధము వంటిది కాదని, ఒక బానిసకు యజమానికి గల సంబంధము వంటిదని చెప్పాడు. ఇతడు షియాలను హిందువులను వ్యతిరేకించాడు. చిస్తీల రాజప్రసాదానికి
దూరముగా ఉండాలనే వాదనను సైతము ఖండించాడు. ఇతని దృష్టిలో ఇస్లాం, హిందూ మతాలు రెండు భిన్న ధృవాలు కనుక వీని మధ్య సయోధ్య అసంభవం అని అతని అభిప్రాయం. నెక్స్ట్ 5వ తెగ ఫిరదౌసియ తెగ. ఇది సుప్రవర్ధ శాఖలోని ఉపాంగం. దీని స్థాపకుడు ఖ్వాజా నిజాముద్దీన్ ఫిరదౌసి శిష్యుడైన అర్బుద్దీన్ యాహ్యా. ఇతడు మానవ సేవయే మాధవ సేవ అని విశ్వసించిన వాడు. ఇతడు అవసరమున్న వానికి దాన ధర్మాలు చేయాలని, పాలకులు పేదవారికి తిండి, బట్ట, నీడ కల్పించడము వారి విధి అని చెప్పాడు. నెక్స్ట్ 6వ తెగ షత్తారి తెగ. షత్తారి శాఖను భారతదేశంలో ప్రవేశపెట్టిన వారు షా అబ్దుల్లా. షత్తారి శాఖను వ్యాప్తి చేసిన వారిలో మహమ్మద్ గౌస్ 1485-1462. మహమ్మద్ గౌస్ ముఖ్యుడు. హుమాయూన్, షేర్షా, అక్బర్ ఆస్థాన గాయకుడైన తాన్సేన్ ఇతడి బోధనలచే ప్రభావితుడైనాడు. ఇతడు హిందువుల తత్వాన్ని, ఆచారాలను గౌరవించాడు. హిందూ ముస్లిం వర్గాలను సన్నిహితం చేయడానికి కృషి చేశాడు. ఈ శాఖలోని కొందరు సంస్కృత భాషను అభ్యసించి పాండిత్యాన్ని సంపాదించారు. ఈ శాఖ వారు చిస్తీల కఠిన నియమాలను వ్యతిరేకించారు. వీరు భగవంతుడికి, మానవుడికి మధ్య పేరును వారధిగా భావించారు. వీరు భగవంతుడికి, మానవుడికి మధ్య పేరును వారధిగా భావించారు. ఈ విధంగా సూఫీ ఉద్యమ వ్యాప్తిలో మరి ప్రముఖమైన 6 తెగల గురించి మనము తెలుసుకున్నాము. నెక్స్ట్ భారతీయ సంస్కృతిపై ప్రభావం. భారతీయ సంస్కృతిపై ప్రభావం. భారతీయ సంస్కృతికి సూఫీ మతం తన వంతు కృషి చేసింది. భారతీయ సంస్కృతికి సూఫీ మతం తన వంతు కృషి చేసింది. అందులో నెంబర్ 1
సమత్వము, సౌభ్రాతృత్వము, ఏకేశ్వరోపాసన మొదలగు భావాల ద్వారా సూఫీలు ఇస్లాం మత వ్యాప్తికి కృషి చేశారు. ఈ భావాలు ముఖ్యంగా హిందూ సమాజంలోని నిమ్న జాతుల వారిని ఆకర్షించి వారు సూఫీలుగా అనగా ఇస్లాం మతాన్ని స్వీకరించారు. నెంబర్ 2, సూఫీలు పరమత సహనాన్ని ప్రదర్శించి హిందూ ముస్లింల మధ్యనున్న ఆఘాతాన్ని, సంక్షిప్త భావాలను రూపుమాపడానికి కృషి చేశాడు. నెంబర్ 3, సూఫీ ఉద్యమం వలన ప్రేరణ పొంది హిందూ మతం నుండి భక్తి ఉద్యమము జనించింది. నెంబర్ 4, ఇస్లాంలోనికి తక్కువ కులాల వారు వలసపోవడం వలన హిందూ తత్వవేత్తలు తక్కువ కులాల స్థితిగతులను మెరుగుపరచడానికి వారిని హిందూ సమాజంలో మిగిలిన వారితో సమానముగా గౌరవ స్థానాన్ని కల్పించడానికి కృషి చేశారు. నెక్స్ట్ నెంబర్ 5, సూఫీల ప్రభావం వలన షేర్షా, అక్బర్ వంటి చక్రవర్తులు పరమత సహనాన్ని పాటించే ఉదరవాదులుగా మారుటకు దోహదము చేసింది. నెంబర్ 6, సూఫీలు తన బోధనల రచనల ద్వారా భారతీయ భాషల సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు. ఉదాహరణ, బాబా ఫరీద్ పంజాబీ సాహిత్యాభివృద్ధికి తుబాన్, జియాసి మొదలగు వారు అవధి భాషాభివృద్ధికి పాటుపడ్డారు. సూఫీ ఉద్యమంలో సంస్కృతిపైన పడిన ప్రభావంలో మరి సంస్కృతికి సూఫీ మతం తన వంతు కృషి చేసింది. అందులో మరి సూఫీ తన బోధనల రచనల ద్వారా భారతీయ భాషల సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు. నెక్స్ట్ ముగింపు. ఏది ఏమైనా భారతదేశంలో సూఫీ ఉద్యమం హిందువుల ఆలోచన విధానాన్ని
జీవన శైలిని సామాజిక వ్యవస్థను కొంతవరకు ప్రభావితం చేసింది. కానీ హిందూ ముస్లింల మధ్య సైక్యతకు వారు చేసిన యత్నాలు విఫలమైనాయి. ఆర్సి మంజుదార్ చెప్పినట్లు వారు సాధించిన విజయాలు తాత్కాలికమైనవి. సూఫీ మతం శీఘ్రముగా క్షీణించింది. ఈ విధముగా భారతదేశంలో సూఫీ ఉద్యమము వ్యాప్తి ముఖ్య సూత్రాలు. థ్యాంక్ యూ.